ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంలో నీకు వందనాలు. నీ యొక్క రెండవ రాకడ గురించి ఆయా విత్తబడే సందేశాలు వింటున్న బిడ్డలకు వారి యొక్క హృదయాలలో ఫలించే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. ఆయా వింటున్న బిడ్డలందరూ నీ యొక్క రాకడ కొరకై సిద్ధపడి అయా నిన్ను ఎదుర్కొనడానికి అయా గొప్ప కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. వింటున్న బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వినగలిగిన చెవి, గ్రహించే హృదయం దయచేయమని చిన్న ప్రార్థనని సముఖంలో చేర్చుకున్నామని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. దైవ గ్రంథంలో నుంచి క్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు కొన్ని విధాలుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అనే సుదీర్ఘమైన అంశాన్ని మేము ముందు పెడుతూ ఉన్నాను. క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అనే సుదీర్ఘమైన అంశము 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూస్తే రెండవ రాకడ వర్తమానంలో మనం వింటూ ఉన్నాం క్రీస్తు రెండవ రాకడ గురించి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాము. 10వ వచనం చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. కాబట్టి ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అనే సుదీర్ఘమైన అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాను. క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అనగా క్రీస్తు రెండవ రాకడ 2 దశలుగా ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటి దశ సంఘం ఎత్తబడటం. యేసుక్రీస్తు వారు రెండవసారి మధ్యాకాశానికి కడబూర శబ్దంతో వచ్చినప్పుడు క్రింద ఉన్న సంఘము సజీవులైన వారు పునరుద్ధాన శరీరాలు ధరించుకొని, మృతులైన వారు ఆల్రెడీ పరదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పునరుద్ధాన శరీరాలు ధరించుకొని 3వ ఆకాశం నుంచి 2వ ఆకాశం మధ్యాకాశానికి వస్తారు. మృతులైన వారు సజీవులై నిలిచి ఉన్నవారు పునరుద్ధాన శరీరాలు ధరించుకొని మధ్యాకాశానికి వెళతారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా సంఘము మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు సంఘము మధ్యాకాశములో ఉంటున్నది. 7 సంవత్సరాలు విడువబడిన ప్రజలకు భూలోకంలో శ్రమల కాలము. మరలా యేసుప్రభు వారు 7 సంవత్సరాల ముగింపు తర్వాత తన సంఘాన్ని వెంటబెట్టుకుని భూలోకానికి వస్తూ ఉండడం మనం దైవ గ్రంథంలో జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఎత్తబడిన సంఘం 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటున్న తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల ముగింపు తర్వాత మరలా యేసుప్రభు వారి సంఘాన్ని వెంటబెట్టుకుని క్రింద భూలోకంలోకి వచ్చి పాత భూమి మీదే 1000 సంవత్సరాల పరిపాలన చేస్తారనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అనే సుదీర్ఘమైన అంశాన్ని మేము ముందు పెడుతూ ఉన్నాను. క్రీస్తు రెండవ రాకడ వర్తమానముల్లో 3 తీర్పులు కనపడుతూ ఉన్నవి. ఒకటి క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు, రెండవది మహిమగల సింహాసన తీర్పు, మూడవది ధవళ సింహాసన తీర్పు అనే 3 తీర్పుల గురించి నేను జ్ఞాపకం చేశాను. కాబట్టి క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు గురించి అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటున్నారంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. కాబట్టి క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అనేది మధ్యాకాశంలో జరుగుతున్నది. 7 సంవత్సరాలు ఎత్తబడిన సంఘం మధ్యాకాశంలో ఉన్న తర్వాత ఈ తీర్పు జరుగుతూ ఉంటుంది. విశ్వాసులైన వారికి సంబంధించిన తీర్పు. దీనిలో పాపులు ఉండరు. పునరుద్ధాన శరీరాలు ధరించుకుని మధ్యాకాశానికి ఎత్తబడిన సంఘానికి జరిగే తీర్పు. ఈ తీర్పుకు గ్రీకు భాషలో బీమా అని పిలుస్తూ ఉంటారు. బీమా అనగా జీవితములో చివరిలో పొందు ప్రతిఫలం అని అర్థం వస్తూ ఉన్నది. ఈ తీర్పులో శిక్షలు ఏముండవు కానీ బహుమానాలు పొందుట, రక్షించబడిన ప్రతి వ్యక్తి తాను రక్షణ పొందిన దినం నుంచి మరణించే వరకు లేక సంఘములలో ఎత్తబడి వరకు తాను దేహముతో చేసిన క్రియలన్నీ ఈ తీర్పు కిందకు వస్తాయి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ తీర్పులో ఎవరు నరకానికి కానీ పాతాళం కానీ వెళ్ళరు కానీ ఈ తీర్పులో నిలబడే వారందరికీ బహుమానాల ప్రధానోత్సవం జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే యేసు ప్రభువారు అక్కడ చక్కని మాట తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు
నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క తీర్పులో విశ్వాసులు మాత్రమే, క్రీస్తును నమ్మి విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందువారు రక్షించబడతారు. పరిశుద్ధంగా జీవించిన వారు మధ్యాకాశానికి ఎత్తబడతారు. సార్వత్రిక సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్న దేవుని బిడ్డలందరూ ఈ యొక్క తీర్పులోకి వస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అనే సుదీర్ఘమైన అంశాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క తీర్పులో జరిగే విషయముల గురించి, సంభవాల గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను పార్ట్ 1 మెసేజ్ కింద. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఈ తీర్పులో అపోస్తలుడైన పౌలు గారు నేను కూడా ఉంటాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. కాబట్టి ఏమంటున్నారంటే మనము అనే విషయాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే మనము అనే పదం వాడుతున్నారు. వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలిను అనే పదం వాడుతూ ఉన్నారు. అంటే ఈ యొక్క క్రీస్తు న్యాయ సింహాసన తీర్పులో అపోస్తలుడైన పౌలు గారు నేను కూడా ఉంటాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము అనే పదం వాడుట ద్వారా పౌలు గారు తాను కూడా ఈ యొక్క తీర్పులో కలుపుకుంటూ ఉన్నాడు. విశ్వాసి తాను రక్షణ పొందిన తర్వాత దేహంతో జరిగించిన క్రియలను బట్టి ఫలం పొందుటకు ఈ యొక్క తీర్పు జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రక్షణ పొందుట ఒక ఎత్తు అయితే, రక్షణ పొందిన తర్వాత విశ్వాసి సత్క్రియలు చేయటం కూడా మరి ఒక ఎత్తు అయి ఉన్నది. కాబట్టి మనం చేయవలసిన పనులు, తీర్పులో జరిగే విషయముల గురించి 8 విషయముల గురించి నేను జ్ఞాపకం చేస్తాను. ఒక విశ్వాసిని యేసుప్రభు వారు న్యాయసింహాసన తీర్పులో పిలిచి అడిగే ప్రశ్నలు 8 ప్రశ్నలను నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి రక్షణ పొందిన విశ్వాసులు రక్షణ పొంది అలాగే ఊరుకోక, రక్షణ పొందిన తర్వాత సత్క్రియలు చేయటంలో కూడా మనం ప్రముఖమైన పాత్ర వహించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఆయన వాని క్రియల చొప్పున ప్రతివానికి ప్రతిఫలం ఇచ్చును అని అక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే క్రీస్తు న్యాయ సింహాసన తీర్పును గురించి అక్కడ కూడా ప్రకటన గ్రంథం పద్మాసు దీపములో పరవశం చెందిన యోహాను భక్తుడు కూడా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో కూడా మంచి మాట సంబోధిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్న అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసికి జీతం ఇచ్చే సమయము క్రీస్తు న్యాయసింహాసన తీర్పు, విశ్వాసికి ప్రతిఫలాలు ఇచ్చే సమయము న్యాయసింహాసన తీర్పు, విశ్వాసికి కిరీటములు ప్రధానోత్సవం జరిగే కార్యక్రమము క్రీస్తు న్యాయసింహాసన తీర్పు అనే విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ప్రభు వారు జీతము తీసుకొని న్యాయసింహాసన పీఠం మీదకి వచ్చుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు న్యాయసింహాసన తీర్పు అనే సుదీర్ఘమైన అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. క్రీస్తు న్యాయసింహాసన తీర్పు భూమి మీద కానీ పరలోకంలో కానీ జరగదు, కానీ క్రీస్తు న్యాయసింహాసన తీర్పు మధ్యాకాశంలో జరుగుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంఘము జీతం తీసుకోవడానికి సిద్ధపడి ఆ సింహాసనం ఎదుట నిలవబడి విశ్వాసి రెడీగా ఉంటాడు. విశ్వాసి తాను నమ్మి రక్షించబడిన తర్వాత అనేకమైన సత్క్రియలు ఏవే విషయాలు చేశాడు, ఆయన ఎలా జీవించాడు, భూలోకంలో ఎలా జీవించాడు, విశ్వాసి ప్రతిఫలం పొందే సమయము క్రీస్తు న్యాయసింహాసన పీఠం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి తీర్పులో ఈ యొక్క క్రీస్తు న్యాయసింహాసన తీర్పులో జరిగే విషయముల గురించి 8 విషయాల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. తీర్పు జరిగే విషయములు, తీర్పులో జరుగు విషయాలు, ఒక విశ్వాసిని పిలిచి యేసుప్రభు వారు ఏ విషయాల గురించి లెక్క అడుగుతారో అనే అంశం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. క్రీస్తు న్యాయసింహాసన తీర్పు గురించి ముందుగా చెప్పబడిన మాట ఏంటంటే, దీనిలో పౌలు గారు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలనే విషయం గురించి మాట్లాడుతున్నారంటే, పౌలు గారు కూడా
క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తీర్పులో జరిగే విషయాలు ప్రతి ఒక్క విశ్వాసి కూడా లెక్క చెప్పవలసిన పని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే 149వ పేజీ నంబర్, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసిని యేసు ప్రభువారు తీర్పు తీర్చే విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. తీర్పులో జరిగే విషయాలు, ఏ విషయాలు యేసు ప్రభువారు సంఘము, సార్వత్రిక సంఘాన్ని ప్రశ్న వేస్తూ ఉంటారు. కృపాకాలంలో పరిశుద్ధాత్ముడు ఎత్తబడిన తర్వాత అనేకమైన శ్రమలు వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు న్యాయ సింహాసన తీర్పులో జరిగే విషయముల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఒక విశ్వాసిని యేసు ప్రభువారు దేని గురించి లెక్క అడుగుతారంటే, నెంబర్ 1 వచ్చేటప్పటికి దేవుడు మనకిచ్చిన శరీరాన్ని ఎలా వినియోగించుచున్నామనే ప్రశ్న వేస్తున్నారు. ఈ యొక్క తీర్పులో క్రీస్తు న్యాయ సింహాసన పీఠం ఎదుట విశ్వాసిని యేసు ప్రభువారు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, దేవుడు మనకిచ్చిన శరీరమును ఎలా వినియోగించుచున్నాము అనే విషయం గురించి దేవుడు అడుగుతూ ఉన్నారు. దేవుడు మనకిచ్చిన శరీరము ఎలా వినియోగించుచున్నాము? మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మనలో నివాసము చేస్తూ ఉన్నది. కాబట్టి మనం ఈ దేవుడు మనకిచ్చిన శరీరాన్ని ఎలా వినియోగించుచున్నామో, త్రాగుడుకు వినియోగించుచున్నామా, నిద్రపోవటానికి వినియోగించుచున్నామా, అనేకమైన విషయముల గురించి దేవుడు ప్రస్తావించే విషయాల గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే విషయము కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మీరు విలువ పెట్టి కొన్నవారు 19:20 చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహింపరచుడి అనే విషయము అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన సంఘానికి 1వ పత్రికలో చక్కగా రాస్తూ ఉన్నారు. కాబట్టి మనకిచ్చిన శరీరము దేవుని చేత ఇయ్యబడినది. మనం పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము చేయవలసిన పని ఏంటంటే, విలువ పెట్టి మనం కొనబడిన వారం గనుక మన దేహముతో దేవునిని మహిమపరచాలి. దేహముతో, కంటితో బైబిల్ గ్రంథం చదవాలి. నోటితో దేవుని యొక్క పాటలు పాడాలి. మన యొక్క కాళ్ళు, మన యొక్క చేతులు, మన యొక్క తల, మన యొక్క తలంపులు, చెవులతో దేవుని యొక్క మాట వినాలి. కాబట్టి మన యొక్క దేవుడు మనకిచ్చిన శరీరాన్ని ఎలా వినియోగించుచున్నాము అని యేసు ప్రభువారు ఒక విశ్వాసిని లెక్క అడుగుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా తీర్పులో జరిగే విషయము, ఒక వ్యక్తి రక్షించబడి సార్వత్రిక సంఘముగా ఎత్తబడి మధ్యాకాశమునకు వెళ్ళిన తర్వాత తీర్పులో జరిగే మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన శరీరాన్ని ఎలా వినియోగించుచున్నాము. మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మన శరీరాన్ని మనం పాడు చేసుకొనక, దుర్వ్యాపారం వలన, దురాలోచనల వలన, త్రాగుడు వలన, అనేకమైన పాపిష్టి క్రియలు, కార్యములు చేయటం వలన మన శరీరాన్ని మనం పాడు చేసుకోకుండా దేవుడు మనకిచ్చిన శరీరంతో దేవుణ్ణి మహింపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రక్షించబడిన విశ్వాసి తీర్పులో ముందుగా జరిగే విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన శరీరాన్ని మనం ఎలా వినియోగించుచున్నామని దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నారు. రెండవదిగా చూస్తే, ముందుగా దేవుడు మనకిచ్చిన శరీరాన్ని ఎలా వాడామో, భూలోకంలో జీవించినప్పుడు మన శరీరాన్ని ఎలా ఉపయోగించామో, ఎన్ని కిలోమీటర్లు దేవుని కోసము, దేవుని సువార్త కోసము నడిచాము, మనం దేవుని యొక్క పని ఏమైనా చేశామని చెప్పేసి దేవుడు మనకిచ్చిన శరీరాన్ని ఎలా వాడామనే విషయాన్ని దేవుడు లెక్క అడుగుతారు. రెండవదిగా చూస్తే, దేవుడు మనకిచ్చిన సమయమును గూర్చి ఆయన లెక్క అడుగుతారంట. మొట్టమొదటిది మన యొక్క శరీరాన్ని ఎలా వినియోగించాము అనే లెక్క అడుగుతారు. రెండవదిగా దేవుడు ఇచ్చిన సమయమును గూర్చి మనం ఆయనకి లెక్క అప్పజెప్పాలి. రక్షణ పొందిన తర్వాత ఎన్నో సంవత్సరాలు దేవుడు మనకు ఆయుష్కాలం పొడిగిస్తూ ఉన్నాడు. అనేకమైన రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా, రోగాలు, వ్యాధులు వచ్చినా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నారు. కొన్ని సంవత్సరాలు ఆయన మనకు ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నారు. దేవుడు మనకిచ్చిన సమయమును గూర్చి ఆయన లెక్క అడుగుతారు. మనకిచ్చిన 24 గంటల్లో దేవుని కోసం ఎంత మనం స్పేర్ చేస్తున్నామో, ఎంత స్పెండ్ చేస్తున్నామో దేవుడు మనల్ని అడుగుతాడనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా దేవుడు మనకిచ్చిన శరీరాన్ని ఎలా వినియోగించుతున్నామని అడుగుతారు.
రెండవదిగా దేవుడిచ్చిన సమయమును గూర్చి, మనకిచ్చిన ఆయుష్కాలము, మనకి ఇవ్వబడిన 70 లేక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు సమయమును గురించి ఆయన లెక్క అడుగుతారు. ముందుగా శరీరము ఎలా వినియోగించుచున్నాము, దేవుని కోసము ఎలా వినియోగిస్తున్నామో ఆయన అడుగుతారు, ప్రశ్న వేస్తారు. రెండవదిగా చూస్తే దేవుడు మనకిచ్చిన సమయం గురించి ఆయనకు లెక్క మనం అప్పచెప్పవలసిందిగా ఆయన మనల్ని కోరుతూ ఉన్నారు. మనం కూడా సమయాన్ని ఆయన కోసం స్పేర్ చేయాలి. మూడవదిగా చూస్తే ముందుగా శరీరం గురించి ఆయన లెక్క అడుగుతారు, రెండవదిగా సమయం గురించి లెక్క అడుగుతారు, మూడవది చూస్తే దేవుడు మనకిచ్చిన ఆస్తిని గురించి ఆయన లెక్క అడుగుతారు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనకు ఎంతో డబ్బునిచ్చారు, మనకు పొలాలు ఇస్తూ ఉన్నారు, మనకు ఇండ్లు ఇస్తూ ఉన్నారు, మనకు పాడి పంటలు ఇస్తున్నారు, మనకు పశువులు ఇస్తున్నారు, ఎన్నో ఇస్తున్నారు. వీటిని మనం ఎలా వినియోగిస్తున్నామనే అంశం గురించి కూడా ఆయన లేవనెత్తుతారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన డబ్బును ఎలా వాడామో, దేవుడిచ్చిన డబ్బును దేని కొరకు ఖర్చు చేయుచున్నామో మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం ఆలోచించాలి. భూలోకము కొరకే, మన బిడ్డల కొరకే, మన యొక్క భార్య కొరకే, మన యొక్క భర్త కొరకే మనం వాడితే అప్పుడు ఆ తీర్పులో మనం సిగ్గుపడి తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. భూలోకము కొరకే మనం డబ్బు ఖర్చు చేస్తే సిగ్గుమాలిన ముఖముతో వట్టి చేతులతో తల వంచుకొని కొన్ని కోట్ల మంది పరిశుద్ధుల ముందు తలదించుకోవాల్సిన నెస్థితి వస్తూ ఉన్నది. మన డబ్బును సేవ కొరకు ఖర్చు పెట్టువారు నిలబడి, తన డబ్బును సేవ కొరకు ఖర్చు పెట్టువారు నిలబడి ఆనందముతో బహుమానం తీసుకునే సమయము క్రీస్తు న్యాయసింహాసన పీఠం ఎదుట అనేక మంది పరిశుద్ధులు, అయ్యా మా యొక్క డబ్బులు నీ కోసం ఖర్చు పెట్టాం, అయ్యా మా యొక్క పొలాలు నీ కోసం ఖర్చు పెట్టాం, మా యొక్క ఇండ్లు నీ కోసం ఖర్చు పెట్టాం, మా యొక్క పాడి పంటలు నీ కోసం ఖర్చు పెట్టాం, మా యొక్క పశువులు నీ కోసం ఖర్చు పెట్టాం, మాకు వచ్చిన డబ్బు కూడా నీ కోసం ఖర్చు పెట్టామని చెప్పేసి ఆయన ముందు తలెత్తుకునే సమయము క్రీస్తు న్యాయసింహాసన సమయము. క్రీస్తు న్యాయసింహాసన పీఠము ఆయన ముందు కూర్చున్నాడు. ఆయన ఆసీనుడైనప్పుడు వధువు సంఘమైన సార్వత్రిక సంఘము మధ్యాకాశములో ఏ విషయాల గురించి తీర్పులో జరుగు విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన శరీరమును ఎలా వినియోగిస్తున్నామో ఆయన ప్రశ్న వేస్తారు. రెండవదిగా దేవుడిచ్చిన సమయమును గురించి మనము ఆయనకు లెక్క అప్పజెప్పవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా చూస్తే దేవుడు మనకిచ్చిన ఆస్తిని గురించి ఆయన లెక్క అడుగుతారు. ఆయన మనకు ఎంతో డబ్బునిచ్చారు, పొలాలు ఇచ్చారు, ఇండ్లు ఇచ్చారు, పాడి పంటలు ఇచ్చారు, పశువులు ఇచ్చారు, అనేకమైన ఈవులు ఇచ్చారు. అనేక విధాలుగా దేవుడు మనల్ని అనేక విధాలుగా హెచ్చిస్తూ ఉన్నారు. భూలోకం కొరకే మనం డబ్బు వాడితే అనవసరంగా మనం సిగ్గుపడి తల ఉంచుకునే స్థితి మనకి ఏర్పడుతుందని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి క్రీస్తు న్యాయసింహాసన తీర్పులో జరిగే విషయముల గురించి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 4వ విషయం చూస్తే దేవుడు మనకిచ్చిన తలాంతులు దేని కొరకు, ఎవరి కొరకు వినియోగించుచున్నామనే ప్రశ్న వేస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు ప్రతి ఒక్క బిడ్డకు మంచి తలాంతులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి పాటలు పాడే తలాంతు, కొంతమందికి వాక్య పరిచర్య చేసే తలాంతు, కొంతమందికి అనేక విధాల మంచి తలాంతులు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ తలాంతులు దేని కొరకు వాడాం, ఎవరి కొరకు వాడాం అనే విషయాన్ని దేవుడు మనల్ని ప్రశ్న వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది తన తలాంతులను డబ్బుల కొరకు, కొంతమంది తన తలాంతులను మనుషుల కొరకు, కొంతమంది తమ తలాంతులను తమ స్వార్థము కొరకు వినియోగించుచున్నారు. ఇటివారు తీర్పునందు నిస్సహాయ స్థితిలో నిలబడతారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ముందుగా శరీరము గురించి ఆయన లెక్క అడుగుతారు, రెండవది సమయాన్ని గురించి లెక్క అడుగుతారు, మూడవదిగా ఆస్తి గురించి లెక్క అడుగుతారు, నాలుగవదిగా దేవుడిచ్చిన తలాంతులు, ఒక ఆయనకు 5 తలాంతులు ఇచ్చారు, ఒక ఆయనకు 2 తలాంతులు ఇచ్చారు, ఒక ఆయనకు 1 తలాంతులు ఇచ్చారు. 5 తలాంతులు గలవాడు 5 తలాంతులను సంపాదించాడు, 2 తలాంతులు కలిగిన వాడు 2 తలాంతులను సంపాదించాడు. 1 తలాంతు గలవాడు కూడా దేవునికి భయపడంట భూమిలో ఆ తలాంతును పాతివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు, దేవుడిచ్చిన తలాంతులను డబ్బుల కొరకు, మనుషుల మెప్పు కొరకు, తమ స్వార్థము కొరకు మనం వినియోగించకుండా దేవుని కోసం ఆ తలాంతులను రెట్టింపు చేసుకుంటూ దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు మనం ఉపయోగపడితే క్రీస్తు న్యాయసింహాసన తీర్పులో చక్కగా తల ఎత్తుకునే సమయము క్రీస్తు న్యాయసింహాసన తీర్పు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను.
ప్రతి విశ్వాసిని కూడా దేవుడు లెక్క అడుగుతారు. ఎందుకనగా దేహముతో తాను జరిగించిన విషయాలు మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఖచ్చితంగా ప్రత్యక్షము కావాలని అపోస్తులైన పౌలు గారు అంటున్నారు. మనమందరమును కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనతో పాటు మనము కూడా లేచి నుంచుని చక్కగా ఆయన యొక్క అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములు చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనము అనే మాట సంబోధిస్తూ ఉన్నారంటే పౌలు గారు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వింటున్న బిడ్డలు కూడా మీరు నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన తర్వాత క్రీస్తు కోసం మన శరీరాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము, క్రీస్తు కోసం మన సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము, క్రీస్తు కోసం మన ఆస్తిని ఎలా ఉపయోగిస్తున్నాము, క్రీస్తు కోసం మన తలాంతులు ఎలా ఉపయోగిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. 5వదిగా చూస్తే దేవుడు విశ్వాసిని తీర్పు జరిగే విషయాలు. 5వ విషయం ఏంటంటే దేవుడు మనకిచ్చిన పిల్లలను ఎవరి కొరకు పెంచుచున్నాము. కాబట్టి దేవుడు అనేక మంది భార్యాభర్తలకు సంతానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. అనేక విధాలుగా దేవుడు బహుమానాలు ఇస్తూ ఉన్నారు. దేవునికి మనము మన పిల్లలను దేవుని కొరకు పెంచుతున్నామా? మనం కనిన కుమారులను కుమార్తెలను సరిగా పెంచని ఎడల, సరిగా మనం పెంచలేకపోతే వారి విషయమై మనం కూడా లెక్క అప్పగించవలసిన సమయము క్రీస్తు న్యాయసింహాసన పీఠం ఎదుట. దేవుడు మనకిచ్చిన పిల్లలను దేవుని కోసం వాడే కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. కాబట్టి దేవుడు మనకిచ్చిన పిల్లలను ఎవరి కొరకు పెంచుతున్నామనే విషయం కూడా దేవుడు లెక్క అడిగే సమయము క్రీస్తు న్యాయసింహాసన పీఠము. 6వదిగా చూస్తే దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యములను గూర్చి జ్ఞానమును గూర్చి లెక్క అడుగుతారు. దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యములను బట్టి జ్ఞానమును గూర్చి లెక్క అడుగుతారు. ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు కొంత శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నారు, కొంత జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆ శక్తిని దేవుని కోసం వాడామా, సాతానుడి కోసం వాడామా, లేకపోతే మన సొంత ప్రయత్నాల కోసం వాడామా అనే లెక్క కూడా ఆయన అడుగుతారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. జ్ఞానము కూడా దేవుడు కొంతమందికి మంచి మంచి జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎట్లా దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతడికి అనుగ్రహించబడుననే విషయము యాకోబు పత్రికలో దేవుడు తెలియజేశారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యములను గురించి జ్ఞానమును గురించి కూడా లెక్క అప్పగించవలసిన సమయము క్రీస్తు న్యాయసింహాసన పీఠం అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. 7వదిగా క్రీస్తు న్యాయసింహాసన పీఠం ఎదుట విశ్వాసికి తీర్పు జరిగే విషయంలో మొట్టమొదటిది శరీరం గురించి ఆయన లెక్క అడుగుతారు. 2వదిగా సమయమును గురించి లెక్క అడుగుతారు. 3వదిగా ఆస్తిని గురించి లెక్క అడుగుతారు. 4వదిగా తలాంతులను గురించి లెక్క అడుగుతారు. 5వదిగా దేవుడు మనకిచ్చిన పిల్లలను ఎవరి కొరకు పెంచుతున్నామనే విషయం కూడా ఆయన ప్రస్తావిస్తారు. 6వదిగా మన యొక్క శక్తి సామర్థ్యములను గురించి జ్ఞానమును గురించి కూడా ఆయనకు లెక్క అప్పజెప్పాలి. 7వదిగా చూస్తే విశ్వాసి తాను దేవుని ఎదుట చేసిన ప్రమాణములను గురించి లెక్క అప్పగించవలెను. పెళ్లి ప్రమాణాలు చేస్తూ ఉంటారు చాలామంది. భార్య భర్తలు పెళ్లిలో ప్రమాణం చేస్తూ ఉంటారు. వ్యాధి ఎందైనను, బాధ ఎందైనను, లేమి ఎందైనను, కలిమి ఎందైనను నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి నీ కొరకు నేను కడవరకు నేను నిన్ను ఆదరిస్తాననే ప్రమాణం చేసిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత నుంచి ఆ ప్రమాణాలు పక్కన పెడతారు. కాబట్టి ఒక భర్తను యేసుప్రభు వారు క్రీస్తు న్యాయసింహాసన తీర్పు ఎదుట ఆయన ప్రశ్నించేది మొట్టమొదటి ఏంటంటే పెళ్లి ప్రమాణాలు, మనం దేవుని ఎదుట చేసే ప్రమాణముల గురించి ఆయన లెక్క అడుగుతారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి విశ్వాసి తాను దేవుని ఎదుట చేసిన ప్రమాణముల గురించి లెక్క అప్పజెప్పాలి. కొన్ని ప్రమాణాలు చేసిన వాటిని మనం మర్చిపోతాము, అవి నెరవేర్చకుండా మనం ఉంటాము. కాబట్టి అన్నిటినీ ప్రభు వీటిని జ్ఞాపకం చేసి వీటి విషయమై ఆయన లెక్క అడుగుతారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందువలన దేవునితో మనం చేసిన ప్రమాణములను వెంటనే నెరవేర్చడం మంచిదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 8వదిగా చివరిగా ఆత్మీయ జీవితంలో మన యొక్క ప్రవర్తన గురించి దేవుడు లెక్క అడుగుతారు. కాబట్టి పైన చెప్పబడిన విషయములన్నీ దేవునికి మనం లెక్క అప్పగించవలసి ఉన్నది కనుక మనం ధైర్యముగా ఆ సింహాసనం ఎదుట నిలబడినట్లుగా ఇప్పుడే మనం పరీక్షించుకొని సిద్ధపడి క్రీస్తు న్యాయ సింహాసన పీఠం ఎదుట తలెత్తుకునే స్థితిలో దేవుడు మనందరిని తీర్చిదిద్ది నడిపించి ఆదరించునుగాక. తలలో ఉంచుదాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములో నీకు వందనాలు.
ఎత్తబడిన సంఘము మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉంటుంది అనే విషయాన్ని మాకు జ్ఞాపకం చేశావు. 7 సంవత్సరాలు ఉన్న తర్వాత భూలోకములో 7 సంవత్సరాలు శ్రమల కాలం, 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలము. నా వాక్యము విషయంలో, నా ఓర్పు విషయంలో నీ వాక్యము గైకుంటివి గనుక భూనివాసులను శోధించు శోధన కాలంలో నీవు ఇక్కడ ఉండవు. నీవు ఎత్తబడి పరలోకంలో నిన్ను చేర్చుకుంటానని సంఘాయన వధువుకు నీ వాగ్దానం ఇచ్చి, అలాంటి శ్రమల కాలంలో మమ్మల్ని ఉండకుండా ఎత్తబడి మధ్యాకాశంలో నీ యొక్క న్యాయసింహాసన తీర్పులో పాలు పొందే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. అయా, న్యాయసింహాసన తీర్పులో జరిగే విషయములు శరీరం గురించి నువ్వు లెక్క అడుగుతావనే విషయాన్ని తెలియజేశావు. రెండవదిగా అయా, శరీరం గురించి, మాకు ఇవ్వబడిన జ్ఞానం గురించి, మాకు ఇవ్వబడిన ఆస్తిని గురించి, మాకు ఇచ్చిన పిల్లలను గురించి, మాకు ఇచ్చిన తలాంతులను గురించి, మేము చేసిన ప్రమాణములను బట్టి, మాకు ఇవ్వబడిన శక్తి సామర్థ్యముల జ్ఞానమును బట్టి అనేక విషయంలో మేము నీకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కొన్ని కోట్ల మంది ఎదుట నీవు మమ్మలను మెచ్చుకునే సమయంలో మేము తల ఎత్తుకొని అందరి ముందు మేము ఆనందించే కృపను మాకును దయచేయమని, భూలోకంలో జీవించినంతకాలం నీ కోసం ప్రాకులాడుతూ నీ యొక్క చిత్తానుసారంగా జీవించే కృపను అవి వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని చిన్న ప్రార్థన నీ సముఖంలో చేర్చుకున్నామని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి. యేసు నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి. యేసు నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే. మిక్కిలి మ్రోక్కుదు 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 నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి. యేసు నీ పాదములే పట్టితి. యేసు నీ తోడా ఎవ్వరు సాటి, యేసు నీ తోడా ఎవ్వరు సాటి. దోషము బాపును 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 నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి. యేసు నీ పాదములే